మన ఫీలింగ్స్‌తో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి మనకి ఒక్కొక్కసారి ఓదార్పు మాటలు చెప్పారనుకోండి, చిరాకనిపిస్తుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చాలా కష్టంలో ఉన్నామనుకోండి. ఎవరైనా ఒకరొచ్చి, ఏముందిలే నీ కష్టం, తొక్కలో కష్టం. ఇంతకన్నా ఎక్కువ కష్టాలను నేను చూసాను. అదే పోద్దిలే వదిలేయి" అనని చెప్పారే అనుకోండి. మండుద్దా? మండదా? ఖచ్చితంగా మండుద్ది. ఇప్పుడు వాళ్ళు మన సమస్యకి పరిష్కారం ఇవ్వాలనమాట. మనమైనా సరే, ఇతరులు ఎవరైనా సరే సమస్యలో ఉంటే, ఒక చిన్న పరిష్కారాన్ని చూపిచ్చి, ఈ సమస్యలో నుంచి బయటపడటానికి ఈ పరిష్కారం ఉంది కాబట్టి నువ్వేమి భయపడకు. నీకు నేను ఉన్నాను అని చెప్పడం ఒక ఇదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే, పరిష్కారాన్ని చూపిచ్చరు. ఊరికినే నోటి మాటలతో చెప్తా ఉంటారు. ఇదేముందిలే దాటేస్తాంలే. అంతా అయిపోతదిలే. ఎన్నో చేసావు కదా జీవితంలో ఇది కూడా చెయ్యి అని చెప్పేసి బయట వైపు నుండి చాలా సింపుల్‌గా చెప్తా ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉందండి. ఇప్పుడు ఒక ఈత రాని వ్యక్తి ఎవరైనా నీళ్ళలో పడి మునిగిపోతా ఉంటే, ఏముందిలే నువ్వు బయటకొచ్చేస్తావులే వచ్చేసేయి. నువ్వు చాలా విషయాల్లో ఎన్నో విషయాల్లో గెలిచావు. ఇందులో కూడా గెలిచి చూపిచ్చు అని అంటే కరెక్టా? వాళ్ళని కాపాడటానికి మన శాయశక్తులా ప్రయత్నం చేసి వాళ్ళకేదన్నా తాడో ఏదన్నా అందించు. వాళ్ళని బయటికి లాగుతూ, ఇప్పుడు నువ్వు ప్రయత్నించి బయటపడతావు అని అనటం కరెక్టా? ఈ విధంగా మనకి ఒక్కొక్కసారి ఓదార్పు మాటలు చెప్పే వాళ్ళని చూస్తే కూడా విసుగ్గా ఉంటుందండి. ఎవరినైనా సరే ఓదార్చడం చాలా ఈజీ. కానీ వాళ్ళని కష్టంలో నుంచి బయట పడేయటానికి ఒక చిన్న హెల్ప్ చేయాలి అని అనుకోవటం మాత్రమే పెద్ద విషయం అనమాట. ఇట్లా మీ జీవితంలో ఎవరైనా చెయ్యందించి మీకు హెల్ప్ చేసే వాళ్ళున్నారా? ఉంటే వాళ్ళ పేరుని కామెంట్ సెక్షన్‌లో రాయండి. హెల్ప్ చేయకుండా నోటి మాటల ద్వారా టైమ్ పాస్ చేస్తూ, మనల్ని విసిగిస్తూ ఉన్నారనుకోండి, అట్లాంటోళ్ళు మనకి ఎందుకు పనికిరారని జెప్పేసి దూరంగా ఉండటమే బెటర్. ఏమంటారు?